నిమిషం తాతంశెట్టి నాగేంద్ర గారు ఉన్నారు. ఒక్క నిమిషం సార్ వినండి సార్ ప్లీజ్. రైల్వే కోడ్ నుంచి తాతంశెట్టి నాగేంద్ర గారు ఉన్నారు. ఇష్యూని ఆయన చూస్తూ వచ్చారు. తాతంశెట్టి నాగేంద్ర గారు ఒక్క నిమిషం సార్ ప్లీజ్. తాతంశెట్టి నాగేంద్ర గారు గుడ్ మార్నింగ్. సో ఏంటి అసలు ఈ ఎపిసోడ్ అంతా కూడా మనం చూసాం. కరెక్ట్గా 7వ తేదీ ఒక పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ వచ్చింది ఆమెకు అనుకూలంగా. వినిపిస్తుందా? హలో, వినిపిస్తుందా నాగేంద్ర గారు? నాగేంద్ర గారు నా వీడియో వినిపిస్తుందా? ఆడియో వినిపిస్తుందా మీకు? నాగేంద్ర గారు నా ఆడియో వినిపిస్తుందా? యా, ఇప్పుడు ఈ ఇష్యూకి సంబంధించి 7వ తేదీ ఒక వార్త రాశాడు ఒక చిన్న పత్రికలో, ఒక పేపర్లో, ఒక పత్రికలో ఒక జర్నలిస్టు. ఏంటి, ఆమెకు అన్యాయం జరిగిపోయింది, ఆమెను ఏదో బెదిరిస్తున్నారు, ఈ విషయాలు బయటికి రాకుండా చేస్తున్నారు, ఆమెకు అనుకూలంగా రాసినటువంటి వార్తలో అతన్ని తీసుకొచ్చి గదిలో బంధించి కొట్టినటువంటి వీణ కరెక్ట్గా 21 రోజులు అయ్యేసరికి నాకు అన్యాయం జరిగింది, ఆ పేపర్లో ఏదైతే ఉందో ఆ రోజు అపోజ్ చేసిన ఆమె ఈ రోజు ఇదే నిజం అని చెప్పేసి చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఏమంటారు సార్ నాగేంద్ర గారు, అసలు ఏంటి ఇష్యూ అంతా? మార్నింగ్ అండి. నేను విపులంగా విత్ ఎవిడెన్స్ తో, నాకు తెలిసి ఇందాక మాట్లాడింది రఫీ గారా? రఫీ గారేనా? ఎవరండి మాట్లాడింది? తెలుగుదేశం. అవును, రఫీ గారు. సార్, నేను విత్ ఫుల్ ఎవిడెన్స్ తో, విత్ డాక్యుమెంటల్ ఎవిడెన్స్ తో ఎవ్రీ పాయింట్ పిన్ టు పిన్ మీకు కూడా వాట్సాప్ చేస్తానండి. క్రమశిక్షణ తీసుకునే సమయంలో తప్పులేదు. అట్ ది సేమ్ టైం మహిళ అని మీరు అంటున్నారు, మహిళ కాదండి, ఆమె ఒక కన్నింగ్ లేడీ. దాదాపు 3 కోట్ల రూపాయలు పంచాయతీ ఆఫీస్ కుంభకోణంలో ఉంది. అవి కూడా మీకు చెప్తాము, ఏ విధంగా చేసింది, ఎట్లా ఈవో చేసిందని. ఈమె వీళ్ళ నాయన సింహాద్రిపురం అనే ఊర్లో ఒక పంచాయతీరాజ్ ఉద్యోగిగా ఉంటే చనిపోయాడు సార్. ఇసుక పట్ల సృజన్ అని ఆయన కుమార్తె ఈమె. ఆమెకు మొట్టమొదట 2021 మార్చి 13వ తేదీ పోస్టింగ్ ఇచ్చారు. ఆమె వచ్చి రైల్వే కోడూరు పంచాయతీ ఆఫీస్ లో జాయిన్ అయింది. అంటే వైసీపీ గవర్నమెంట్ లోనే ఆమె ఇక్కడికి వచ్చి స్థిరపడింది. మీరు వాస్తవాలు తెలుసుకోవాలి. ఆ తర్వాత ఆమె ఇంతవరకు 2 ఏళ్ళు ప్రొబేషనరీ పీరియడ్ అయిపోతే ఎవరైనా సరే రెగ్యులర్ అవుతారు సార్, మీకు తెలుసు, ఎంప్లాయీగా గుర్తుగా. అటువంటి ఆమె ఇంతవరకు ఆమెకు సర్వీస్ రిజిస్టర్ లేదు, కానీ సాలరీ వస్తుంది. ఈ సర్వీస్ రిజిస్టర్ లేకుండా ఎందుకు ఉంది అండి? ఇలాంటి వచ్చిన వ్యక్తి, నీకు ఆమె మాట్లాడిందే చెప్తున్నా. నేను కూడా మాట్లాడాను ఆమెతో. ఆమె ఏం చెప్పింది, నేను ఊరికే కంగ్రాచులేషన్ చెప్దామంటే 3 గంటలు మాట్లాడంట. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ సార్? మీరు చెప్పండి రాజు గారు. 18 ఎమ్మెల్యేగా గెలిచినాక కొన్ని లక్షల మంది మధ్యలో మా ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఆమె అందరితో పాటు వచ్చిందంట. కంగ్రాచులేషన్ చెప్తే 3 గంటలు మాట్లాడాడంట. ఎవరు ఇంటెన్షనల్ గా ఉన్నారండి ఇక్కడ? మీరు ఇంత సార్ అన్నాడు, శ్రీధర్ గారు ఇదేం పని అయ్యా, పెళ్లి ఎవరు చెప్పారు ఆ పెళ్లి ఇడిపోయిందని? బద్వేల్లో ఒక ఆయన ప్రేమించింది, 17 లక్షలు కోర్టు ద్వారా వసూలు చేసి ఒక ఎంఓఈతో విడిపోయింది. ఇంకొక ఆయన బిల్డింగ్ మీద నుంచి దూకినాడు. 3 ఆయన్ని ఇప్పుడు మళ్ళీ ఇన్స్టాగ్రామ్ లో బట్టి మొగుడని ఆయన